ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరలా ఇంకొకసారి మనందరం కూడా కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి యేసయ్య ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈరోజు దేవుణ్ణి వెంబడించే వాళ్ళు, దేవుని కలిగి జీవించే వాళ్ళకి ఇటువంటి మేలు ఉంటుంది. దేవుడు అంటే తెలియక, దేవుని యందు భయభక్తులు లేక వాళ్ళు దేవుడు వారి దేశంలో జన్మించిన కనీసం ఆయన కోసం అన్వేషించక, తెలుసుకునక, లేకపోతే దేవుణ్ణి అర్థం చేసుకోక వారి జీవితంలో ఎటువంటి మూర్ఖత్వంలో ఉండిపోయారో మనం ఈరోజు అతని కోసం మనం ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. ఇక్కడ వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన్ను పూజింప ఉచితమని చెప్పిరి. ఇక్కడ జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చి, ఇదిగో యూదుల రాజు ఎక్కడ పుట్టాడు, ఆ నక్షత్రం చూసి మేము వచ్చామనేసి ఎప్పుడైతే హేరోదుకు చెప్పారో, హేరోదు నేనే రాజును కదా, యూదుల రాజు నేనే కదా, ఇంకొక రాజు పుట్టడమా అని అతను ఆశ్చర్యపోతూ ఆ వచ్చిన జ్ఞానుల మీద అతను చాలా వరకు ఉద్రిక్తుడై, నేనే రాజుని, ఇంక ఎవరు పుట్టారంటే ఆ యొక్క జ్ఞానులు అంటారు కదా, ఇది ప్రవచనం, ఇది ఒక దేవుని చూపెట్టే నిదర్శనం. లోకాన్ని రక్షించే ఒక రక్షకుడు పుట్టేటప్పుడు ఆకాశంలో నక్షత్రం, తూర్పు దేశ నక్షత్రం కనిపించడం మేము దాన్ని బట్టి గ్రహించాం. యూదుల రాజు పుట్టాడు ఇక్కడ, అతను ఎక్కడ అని అన్వేషించడానికి మేము మీ దగ్గరకు వచ్చామనేటప్పటికి రాజు ఏమాత్రం కూడా నా మాట మనసులో విపరీతంగా ఆలోచించడం బట్టి హేరోదు ఇక్కడ వాక్యాలా రాయబడదు కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో హేరోదు ఏమన్నాడంటే, వాక్యాలా రాయబడింది, ఆ యొక్క ప్రధానుల్ని పిలిచాడంట, యెరూషలేములో ఉన్న శాస్త్రుల్ని పిలిచాడు. పిలిచి, ఇదిగో క్రీస్తు ఎక్కడ పుడతాడు? కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. చక్కటి విషయాన్ని అడిగాడు. క్రీస్తు ఎక్కడ పుడతాడు అది మీరు నాకు తెలియపరచండి అని శాస్త్రులతోని అలాగే యాజకులతోని మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా ఎక్కడ ఆయన జన్మిస్తాడో, ఎక్కడ ఆయన ఆ యొక్క జన్మస్థలం ఏంటో వాళ్ళు కూడా చక్కగా ఆ యొక్క హేరోదు మహారాజుకి తెలియపరచడం జరిగింది. మాట వాక్యలో రాయబడింది, ఇదిగో బెత్లెహేము నుండి అధిపతి వస్తాడు, అతను పరిపాలన చేస్తాడు అని ఈ యొక్క మాట వినేటప్పుడు ఈ యొక్క హేరోదు తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు అన్నమాట. ఏంటి ఆ జ్ఞానం? లోకంలో ఉన్న విషయాన్ని ఆలోచించుకున్నాడు. నా రాజరికం పోతుందేమో, నా అధికారం పోతుందేమో, నేను ఈ లోకంలో ఒక రాజుగా ఉన్నాను కదా, ఈయన జన్మించినప్పటి నుంచి మరి నా యొక్క రాజరికం పోతుందనే ఉద్దేశం అతనిలో ప్రవేశించింది. ఎందుకోసం అంటే ఆయన రాజకాంక్ష గలవాడు. ఓకే, ఆయన రాజు ఉన్నాడు కనుక ఆ యొక్క ఆశ కోరిక ఉంటుంది. కానీ యేసు అంటే క్రీస్తు ఎక్కడ పుడతాడో అని అతను అడిగాడు కదా, అందుకోసమని అతను ఏం చెయ్యాలి అని అంటే, క్రీస్తు ఏం చేస్తాడు, క్రీస్తు పుట్టి ఆయన ఏమి జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు, ఏమి జరిగించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన జన్మించవలసి వచ్చింది అని ఈ యొక్క శాస్త్రులు అలాగే యాజకులతో మాట్లాడవలసిందనమాట. కూర్చొని ఆయన రావాల్సి వచ్చి ఆయన ఎందుకు వచ్చాడు, దేనికి వచ్చాడు, ఆయన వచ్చి ఏం చేయబోతున్నాడు అని ఈ యొక్క హేరోదు ఆ యొక్క శాస్త్రులతోనూ అలాగే ప్రధాన యాజకులతోనూ అన్వేషణ చేసి యేసయ్యకు చోటు ఇచ్చుంటే ఎంతో బాగుండేది. ఈ జ్ఞానులు అయితే ఎక్కడో తూర్పు దేశపు ఆ యొక్క చుక్క లేకపోతే నక్షత్రం చూసి ఎంతో దూరం ప్రయాణం చేసి పగలనక రాత్రనక ఆ యొక్క నక్షత్రం కనిపించేటప్పుడు ప్రయాణం చేస్తూ అనేక దినాలు ఆ యొక్క నక్షత్రం వెంట అన్వేషణ చేసుకుంటూ ఆ రక్షకుడు
లేకపోతే యూదుల రాజు, లోకాన్ని రక్షించే నాయకుడు ఆయన ఎక్కడా అని వెతుక్కుంటూ ఎంతో దూరంలో ఉన్న ఈ యొక్క జ్ఞానులు ప్రయాణం చేసి రావడం జరిగిందండి. అలాగా వచ్చి ఆ యొక్క హేరోదు రాజు వాడికి వెళ్ళేటప్పుడు అతను కూడా ఏమి చెప్పకపోవడం బట్టి అక్కడ కూడా వాళ్ళు అసలైన విషయం తెలుసుకున్నారు. బెత్లెహేములో రక్షకుడు ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత అక్కడ యూదుల అధిపతిగా ఆయన వస్తాడు అని ఎప్పుడైతే యాజకులు చెప్పారో ఆ మాట ప్రకారంగా బెత్లెహేము వచ్చి ఇక్కడ యేసేపుని, మరియమ్మని, అలాగే రక్షకుడైన యేసయ్యని కలుసుకోవడం జరిగింది. ఎంత ప్రయాసపడ్డారు, ఎంతో అన్వేషణ చేశారు జ్ఞానులు. ఈ యొక్క జ్ఞానం కలిగిన వ్యక్తులు మాకెందుకు ఆ రక్షకుడు, మాకెందుకు ఆయన అనేసి అనుకోలేదు. సరాసరి ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళు తీసుకొచ్చిన బంగారము, బోలము, సాంబ్రాన్ని అనుగ్రహించారు. బంగారం పరిశుద్ధతకి, బోలము శ్రమలకి, సాంబ్రాన్ని ప్రార్థనకి ధూపంగా ఆ యొక్క 3 వస్తువులను తీసుకుని వచ్చి ఆయన దేవుడు, ఆరాధించి పూజింపబడే దేవుడుగా ఉన్నాడు, ఈయనే రక్షకుడు, లోకాన్ని రక్షిస్తాడని ఈ జ్ఞానులు అనేక మందికి ఇప్పుడు ముంగుర్తుగా తెలియపరిచారు, ఆయన ఆరాధించారు. అదే విషయం జ్ఞానులు వారు రక్షకుడైన యేసయ్యని చూసి ఆరాధించారు. మనస్ఫూర్తిగా వాళ్ళు దేవునికి లోబడ్డారు, కనుగొన్నారు. దేవుణ్ణి ఆరాధించిన తర్వాత దేవదూత వచ్చి ఏం చెప్పిందంటే, జ్ఞానులారా మీరు ఈ యొక్క హేరోదు మహారాజు దగ్గరికి వెళ్ళకండి, మీరు ఇంకొక త్రోవంటూ వెళ్ళండి అని ఎప్పుడైతే తెలియపరిచిందో దాన్ని బట్టి వాళ్ళు వారి యొక్క ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న హేరోదు మహారాజు ఎంతో ఉద్రిక్తుడై, ఎంతో కోపంతో ఎప్పుడు ఆయన జన్మించాడు, ఎన్ని సంవత్సరాలు అని తెలుసుకున్న తర్వాత 2 సంవత్సరాలు ఉన్న పిల్లలందరినీ కూడా, బెత్లెహేము ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు చంపాలి అని, ఎవరిని కూడా క్షమించకూడదు, ప్రతి వారిని కూడా చంపండి, 2 సంవత్సరాలు ఉన్న పిల్లలందరినీ కూడా చంపాలని ఆజ్ఞాపించాడు. సైనికులందరూ కూడా ఆ యొక్క చిన్నపిల్లలను చంపడానికి బయలుదేరి బెత్లెహేము ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిట్లో కూడా 2 సంవత్సరాలు కలిగిన పిల్లలందరినీ కూడా చంపడం జరిగింది. తల్లులు ఎంత అడ్డుకున్నా, తల్లులు ఏమాత్రం కూడా అడ్డుకున్న వాళ్ళని కూడా చంపి, పిల్లలందరినీ కూడా ఏమాత్రం కూడా కనికరించుకుంటా, ఏమాత్రం కరుణ చూపెట్టక అడ్డుకొచ్చిన వాళ్ళందరినీ కూడా చంపుతూ చిన్నపిల్లలందరినీ కూడా హతమార్చారు ఆ సైనికులు. హేరోదు తన యొక్క మూర్ఖత్వాన్ని ఇంతగా చూపెట్టడానికి కారణం సాతానుడికి హృదయంలో చోటు ఇవ్వడం బట్టి. ఏ మానవుడైతే దేవునికి చోటు ఇవ్వడో ఈ ఇతని వలె మూర్ఖంగా తయారవుతారు. అందుకోసమని ప్రతి మానవుడు కూడా దేవునికి చోటు ఇవ్వడం, దేవునికి అంగీకారమైన జీవితం జీవించడం చాలా శ్రేష్టకరమైనది. హేరోదు అనేక మందిని చంపడం జరిగింది, చిన్నపిల్లలందరినీ కూడా చంపాడు. ఇంత మూర్ఖంగా తయారవడానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది అని రాయబడింది. నీ హృదయం ఎవరికి చోటిస్తావో, దేనికి చోటిస్తావో అదే నిన్ను ఏలుబడి చేస్తుంది. ఇక్కడ హేరోదు తన హృదయంలో రాజకాంక్షకి చోటిచ్చాడు, సాతానుడికి చోటిచ్చాడు, గర్వానికి అహంకారానికి చోటిచ్చాడు. తన యొక్క రాజరికాన్ని నిలబెట్టుకోవడానికి, తన యొక్క జీవితంలో ఇదే శాశ్వతమని ఆలోచించి అతని జీవితం అంతా కూడా ఆ విధంగా జీవించాడన్నమాట. ఇంకా అనేకమైన హత్యలు చేశాడు, అనేక మందిని అతని జీవితంలో అతనికి వ్యతిరేకించిన ప్రతి వాళ్ళను కూడా చంపడం మొదలెట్టాడు. అది కూడా మీరు చూడండి. ఆఖరి దినాల్లో ఆయన
తన రాజ్యంలో ఎవరెవరు వ్యతిరేకిస్తున్నారో వారిని చిన్న విషయానికైనా క్షమాపణ ఇవ్వక వారిని సైనికుల ద్వారా ఎంతో క్రూరంగా చంపిస్తూ వాళ్ళు చనిపోతుంటే చూసి పైచాచకమైన ఆనందం పొందుతూ ఉండేవాడు. ఇటువంటి జీవితం కలిగిన హేరోదు క్రూరంగా తన తండ్రిని చంపుతుంటే అక్కడ కుమారులు ఎంతో కన్నీరు కారుస్తున్నారు, బాధపడుతున్నారు. కుమారులు బాధపడుతున్నారని కూడా అతను ఆలోచించగా తన తండ్రిని చంపి ఆనందించాడు. ఇంకొక వ్యక్తి కూడా అతని కాలంలో అనేకమైన ఆ వ్యక్తి ఏదో దోషం చేశాడని ఆ వ్యక్తిని ఎలాగ చంపుతున్నాడో మీరు చూడండి. సాతానుడికి చోటిస్తే మానవుల్ని భక్షించడమే తప్ప రక్షించడం చేత కాని స్వభావం సాతానుడిది. అందుకే రక్షకుడు కావాలి. రక్షించేవాడు, ప్రేమించేవాడు ఒకే ఒక్కడు, ఆయన క్రీస్తు ప్రభువారు. ఎవరైతే ఈ యొక్క హేరోదు వలె హృదయంలో సాతానుడికి చోటిస్తారో అటువంటి మూర్ఖుడుగానే ఈ లోకంలో జీవిస్తారు. మూర్ఖమైన జీవితం కలిగి ఈ లోకంలో బ్రతుకుతారు. ఆఖరిగా అతని జీవితం ఏమైందో చూడండి. ఇంత మూర్ఖంగా జీవించిన హేరోదు ఏమైనా శాశ్వత కాలం జీవించాడా? శాశ్వత కాలం జీవించలేదు. తన కాలంలో అతను మరణించినట్టుగా వాక్యం తెలియపరుస్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. హేరోదు చనిపోయిన తర్వాత హేరోదు చనిపోయాడు. హేరోదు మరణించాడు. ఏ మానవుడికైనా మరణం తప్పదు. అయితే ఆ యొక్క మరణించిన ఆయా వ్యక్తి తన జీవితంలో చేసిన మూర్ఖమైన అనేకమైన దుర్మార్గ పనులన్నీ కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. ఈ వ్యక్తి కూడా దేవుని సముఖంలో సృష్టికర్త అయిన ఆ యొక్క రక్షకుడైన యేసయ్య ఎదుట ప్రతి మానవుడు కూడా న్యాయపీఠం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతారు అనే మాట వాక్యాల్లో రాయబడింది. అలాగే హేరోదు వల్లే నీ జీవితంలో మరి సాతానుడికి చోటు ఇస్తే నువ్వంత మూర్ఖంగా ఉండకపోవచ్చు, కానీ అనేక మందిని నీవు కూడా చంపుతావు అనేసి ఇదిగో కొంతమంది దేవుని వాక్యం తెలియక, లేకపోతే దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించక వారి జీవితంలో కూడా బైబిల్ తప్పంటూ, బైబిల్ ఇది అబద్ధం అంటూ ప్రచారం చేసిన ఈ వ్యక్తులు కూడా ఉన్నారు. అందులో ఈ దుష్ట సమాజం వీళ్ళు గ్రంథంలో ఉన్న తప్పులు చూడక మన గ్రంథంలో ఏవో తప్పులు ఉన్నాయని వెతుకుతూ వీళ్ళు అనేక మంది అమాయకులు చంపుతున్నారు. దాన్ని బట్టి వీళ్ళని బట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అబద్ధాలతో చంపుతున్నారు. నీవు వీరి వల్లే కాక సత్యాన్ని గ్రహించి క్రీస్తుని అంగీకరిస్తే, జ్ఞానుల వల్లే నీవు యేసయ్యని అన్వేషిస్తే, రక్షకుడిని అన్వేషిస్తే నీవు ఈ లోకంలో అనేకమైన వ్యక్తుల కంటే విలువైన వ్యక్తిగా ఉంటావు. ఆశీర్వాదాన్ని దేవుని ద్వారా పొందుకుంటావు. అలాగే అనేక మంది అన్వేషించిన దేవుడు ఎవరు, ఆయన రక్షకుడు, ఆయన కాపాడేవాడు, ప్రేమించేవాడు అని అనేక మంది యేసయ్యను బట్టి తమ సొంత అనుభవం ద్వారా తెలుసుకున్నారు. ఆ రక్షకుడే ఆయన బెత్లెహేములో జన్మించి ఈ లోకంలో మానవుడిగా ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి మన అందరి కోసం తన ప్రాణత్యాగం చేసి 3వ దినాలు లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యను వారలారా నా దగ్గరికి రండి, నేను విశ్రాంతిని ఇస్తాను, సమాధానం ఇస్తాను అని పిలిచిన దేవుడు. ఎంత మంచి దేవుడు! ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. దాన్ని బట్టి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మానవుల కోసం ఆయన వచ్చి ప్రజల్ని బాగు చేసాడే తప్ప
ప్రేమించాడే తప్ప, తన ప్రాణం పెట్టాడే తప్ప ఎవరి మీద కూడా ఒక మాటైనా, గాయపరిచే మాటైనా, ఒక తప్పుడు మాటైనా తన నోట ద్వారా ఒక్కరికైనా గాయపరిచినట్టుగా రాయబడలేదు. ఆయన జీవితంలో జరగలేదు. కానీ పాపం చేసే వాళ్ళకి వ్యతిరేకంగా, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులకు వ్యతిరేకంగా ఆయన మట్టుకు నోరు విప్పి వాళ్ళకి గద్దించాడు. ఒంటరిగా ఉన్న వాళ్ళని బాగు చేశాడు, ఆదరించాడు, ఆదుకున్నాడు, ప్రేమ చూపెట్టాడు, కనికరం చూపెట్టాడు. తన ప్రేమ గుణం ద్వారా అనేక మందిని ఓదార్చాడు. అటువంటి దేవుడిని కలిగి ఉంటే ఎంత మంచిది. ఎవరూ లేని ఆయనకి ఒక చెయ్యూతగా ఇచ్చి బాగు చేసి 38 సంవత్సరాల నుంచి కోండేటి దగ్గర పడి ఉన్న అతన్ని ఒక్క మాటతో స్వస్థపరిచిన దేవుడు. ఇటువంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఏ ప్రదేశంలో అయినా, ఏ స్థలంలో అయినా, ఎక్కడైనా చూడగలమా? ఏ గ్రంథంలోనైనా ఉండగలదా ఇటువంటి దేవుడు? ఇది అన్యులకి ఆశ్చర్యం. అర్థం కాదు ఆయన అంటే, ఎవరికీ అర్థం కాదు. కానీ నువ్వు అర్థం చేసుకోవాలి, ఆయన రక్షకుడైన, ఆయన క్రీస్తుని, సమస్తం ఆయన మనకిచ్చాడు. ఏది మంద కాదు. ఈ యొక్క ధనవంతుడు వచ్చి అడుగుతాడు, నిజ జీవం కావాలయ్యా అని అంటే, ఇదిగో పేదలకు నువ్వు ప్రేమించి నీ ఆస్తి ఇవ్వు, నన్ను వెంబడించు అంటే అతను అర్థించుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ పేదవారికి ఆయన ఇచ్చాడు కదా వాగ్దానం. పేదలైన మీరు ధన్యులు, మీరు నా రాజ్యానికి వారసులు. పేదవాళ్ళని ప్రేమించిన దేవుడు ఎక్కడున్నాడు? ధనవంతులకు కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు, మీరు కూడా నన్ను వెంబడించండి, పరలోక రాజ్యం ఇస్తాను. అది ఆయన రాజ్యం, ఏ మానవుడిది కాదు, యేసయ్యది, రక్షకుడిది. పరలోక రాజ్యం అంటే అది ఎవరిది కాదు, మానవుడిది కాదు, దేవుడిది, దేవుని కుమారుడిది అది. అందుకే ఆయన్ని ప్రేమించు. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళని ఎంత మాత్రం త్రోసివేయడు. నీవు కూడా ఆయన్ని ప్రేమిస్తే ఆయన రాజ్యానికి వారసు అవుతావు. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. నీతో ఆయన ఉంటాడు. నీ పక్షాన ఆయన పోరాడతాడు, నీకు ఉపకారం చేస్తాడు, ఉపదేశం చేస్తాడు. ఏ మార్గంలో నడవాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా బ్రతకాలో నేర్పిస్తాడు ఆయన. ఆ నేర్పించే దేవుడు నీకు కూడా కావాలి, నాకు కావాలి. మనం అందరం కూడా మరణించినంత వరకు కూడా ఆయన వెంబడించి ఆయన కలిగి జీవితం అండి. ఆయన ప్రేమామయుడైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య ద్వారా అనేకమైన జీవితాలు మేలు పొందుకున్నట్టుగా ఈ పాట ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన పరిశుద్ధ, ఇదిగో ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి. మీ దయగల తోడుకుంచండి. మీ గొప్ప కృపా కనికరాలు అందించండి. మీ సకల దీవులను అనుగ్రహించండి తండ్రి. నాయన హేరోదు వల్ల వండుకుంటా క్రీస్తుని అన్వేషించి క్రీస్తుని పోలి వెంబడించడానికి, ఆయన కలిగి జీవించడానికి ఈ లోకంలో మా జీవితాన్ని స్థిరపరచండి, శుద్ధి చేయండి, బలపరచండి. మీకు సమర్పించుకున్న మనసును మాకు అనుగ్రహించండి. దుష్టుడి వల్ల వండుకుంటా మంచి మార్గంలో ఉండడానికి మీరు సహాయం అందించమని యేసు తండ్రి పాదాలు పట్టుకుని చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.